ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అవుతారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అసలు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? అరెస్ట్ అయితే ఏం జరుగుతుంది? మీ అభిప్రాయం ఏంటి? అరెస్ట్ అవుతారని చెప్పి చాలా మంది చెప్తున్నారు. అంటే లిక్కర్ స్కామ్ జరిగింది, మా దగ్గర ఆధారాలు ఉన్నాయని కూడా ఇప్పుడున్న ప్రభుత్వం చెప్తుంది అనమాట. సో ఒకవేళ నిజంగా వాళ్ళు దాన్ని ప్రూవ్ చేస్తే, అది ప్రూవ్ అవుతే డెఫినెట్లీ మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే అరెస్ట్ అవ్వాల్సిందే. అంటే ప్రూఫ్స్ అని అంటే మాట్లాడుకుంటే గతంలో మద్యం అమ్మకాలు మనం చూసాం. అవును, క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది, ఆ క్యాష్ మొత్తం ఎక్కడికి పోయిందని చెప్పేసి అందరూ ప్రశ్నిస్తున్నారు. సో అదే ఒకవేళ వాళ్ళు దాన్ని ప్రూవ్ చేయగలిగి ప్రూవ్ చేస్తే, అది ప్రూవ్ అవుతే ఆయన డెఫినెట్లీ అరెస్ట్ అవుతారు. ఆయన అరెస్ట్ అవ్వాల్సిన మీకేమనిపిస్తుంది? ఆయన ఖచ్చితంగా తప్పు చేసి ఉంటారంటారా? అంటే గతంలో కూడా ఆయన ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చారు కదా, ఇలా అక్రమాస్తుల గురించి, ఆ స్కాముల గురించి. మరి ఈసారి కూడా జరిగింది అనుకుంటారా? మీ అభిప్రాయం ఏంటి? అంటే ఆల్రెడీ అక్కడ ఉన్న గవర్నమెంట్ వాళ్ళు గట్టిగా చెప్పేశారు, అది స్కామ్ జరిగింది, మేము అరెస్ట్ చేయబోతున్నాం అని చెప్పేసి. సో 27th బిఫోర్ మేము అరెస్ట్ చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పేసి వార్తలు కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. సోషల్ మీడియా మొత్తం ఇదే ఉంది, జగన్మోహన్ గారు డెఫినెట్లీ అరెస్ట్ అవుతారని చెప్పేసి. మరి అరెస్ట్ అవుతారో లేదో 27 వరకు వేసి చూడాలి. జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిన గతంలో ఉన్న ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో, ధనంజయ రెడ్డి గారు కానీ, కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ, ఆయన సన్నిహితులైన విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, రాజ్ రెడ్డి, వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయిపోయారు ఆల్రెడీ. మరి ఇప్పుడు మిగిలింది జగన్మోహన్ రెడ్డి గారేనా? అంతే కదా. రెడ్ బుక్ లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా ఉంది కాబట్టి ఆ రెడ్ బుక్ ప్రకారమే వెళ్తున్నారు కాబట్టి డెఫినెట్లీ ఇది అయితే జరుగుతుంది, జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏంటంటారు? అంటే కొంచెం గట్టిగా ఉంటది. ఏపీలో వాళ్ళు ఇప్పుడు ఉంటారు కదా, ఫ్యాన్స్, డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో వాళ్ళు వచ్చి గొడవలు చేసే అవకాశాలు ఇవన్నీ కూడా ఉంటాయి, మనం చూడాలి కదా. బట్ పొజిషన్ మాత్రం క్రిటికల్ గా ఉంటదని అనుకుంటున్నాను. ఒకవేళ ఆయన తప్పు చేసి వాస్తవంగా ప్రూఫ్లతో దొరికిపోతే పరిస్థితి ఏంటి? మరి అప్పుడు ఎవ్వరు రారు, అప్పుడు వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ బయట పెట్టేశారు, ప్రూఫ్స్ ఉన్నాయి. వాళ్ళు వచ్చినా కూడా ఆ పేపర్ చూడగానే వాళ్ళే వెళ్ళిపోతారు వెనక్కి. మళ్ళీ ఎవరు సపోర్ట్ చేయరు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ఇంకా ఆయన రాజకీయ భవిష్యత్తు అంతా కూడా పతనం అయిపోయినట్టు. అంటే గతంలో కూడా ఆయన ఆల్రెడీ ఇలాగే దాదాపు 1,00,000 కోట్ల వరకు స్కామ్ చేసిన ఆరోపణలు. ఒకసారి ఛాన్స్ ఇచ్చారు, ఒకసారి సెంటిమెంట్ వర్కౌట్ అయింది, బట్ ఎవ్రీ టైం ఇది వర్కౌట్ అవ్వదు. ఎవ్రీ టైం నేను జైలుకి వెళ్ళొస్తా, నేను ఇట్లా చేస్తా అంటే మాత్రం కుదరదు. ప్రజలు ఇప్పుడు చాలా మంది చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు అప్పట్లో అంటే ఎవరు చదువుకోలేదు ఎక్కువ కాబట్టి ఓకే డబ్బులు ఇస్తే ఓటు వేసేసి అయిపోయి గెలిచేసారు అనేలాగా ఉండేది. బట్ ఇప్పుడు అలా లేదు. చాలా మంది ఎడ్యుకేటెడ్ పీపుల్, వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు డబ్బులు ఇచ్చినా కూడా 10 సార్లు ఆలోచించి ఓటేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే జరిగింది. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారిని కూడా గెలిపించారు, 10 సార్లు ఆలోచించి ప్రీవియస్గా అన్నీ చూసి రేవంత్ రెడ్డి గారిని గెలిపించారు. సో డెఫినెట్లీ అలా ఏం జరగదు, నెక్స్ట్ టైం వచ్చే అవకాశాలే లేవు. ఒకవేళ ఆయన ఇక్కడ ప్రూవ్ అవుతే కనుక ఆయన లిక్కర్ స్కామ్ చేశారు, వేరే స్కామ్స్లో కూడా ఉన్నారు అంటే మాత్రం డెఫినెట్లీ వచ్చే అవకాశాలే లేవు ఇక.